నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల స్థలంలో మన మద్దతు దైవ సేవకులు రెవరెండ్ బెన్ కుమార్ గారు మన మద్దతు ఇచ్చినారు. వారు మనం చప్పట్లు కొడుతూ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ us. I thank God for this opportunity. మొట్టమొదటిగా మనం దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందర నేను విజయ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు ఎక్కడున్నారు కానీ పనుల్లో పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు వాళ్ళ కుటుంబానికి అలాగే డానియల్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు దైవజనులు, పాస్టర్స్, లీడర్స్ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇప్పుడు మరి పాస్టర్ గారు చెప్పినట్టు మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్తామండి. హల్లెలూయా. అందరూ కూడా దేవుని నుంచి పోవచ్చు, నాకు మీ గురించి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పిలుపుతో దేవుని వెంబడించడం మొదలు పెట్టారు. పాస్టర్స్ అయి ఉండొచ్చు, ఇవాంజలిస్ట్ అయి ఉండొచ్చు, బైబిల్ టీచర్స్ అయి ఉండొచ్చు, ఓకే, ఏదో ఒకటి కానీ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుని యొక్క పరిచర్య లేకపోతే దేవుని యొక్క పిలుపు మన మీద ఉన్నప్పుడు ఇది వేరే వాళ్ళు ఒక ఉద్యోగం లాగా ఆలోచిస్తున్నట్టు లేకపోతే ఒక కెరియర్ లాగా ఆలోచిస్తున్నట్టు మనం ఆలోచించలేము. మన ఆలోచన మన తలంపులు మన జీవితం గురించి వేరే వాళ్ళకన్నా లేకపోతే లోకానికి మనకి చాలా భేదము కనిపించాలి. సో మనకి ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మనము ఈ జీవితము జీవించాలి, ఏ విధంగా మనము సక్సెస్ఫుల్ గా దేవుని యొక్క పిలుపు మన జీవితంలో ఏం చేస్తే అది సరి అయిన విధంలో నెరవేర్చబడుతుందో దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. మన బైబిల్స్ 1 కొరింథీయులు 9వ అధ్యాయానికి బైబిల్స్ తెరుచుకుందాం. చూడండి, 1 కొరింథీయులు 9వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాము. 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చదవండి. దట్ మైక్ నీడ్స్ టు బి టర్న్. ఆ మైక్ బ్లాక్. ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్టుగా పరిగెత్తుడి. 26th వర్స్. మరియు పదవులు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మిత్రులుగా ఉండదు. వారు క్షేమము కిరీటము పొందుటను, మనమైతే అక్షేమము కిరీటము పొందుటను మిత్రులుగా ఉన్నాము. కాబట్టి నేను చూడని వాటి వలె పరిగెత్తు వాడుతున్నాను. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాము, దేవుని వెంబడిస్తున్నామంటే మనము ఏ విధంగా దేవుణ్ణి వెంబడిస్తున్నామో అలాగే ప్రజలు కూడా మనల్ని వెంబడిస్తుంటారు. ఓకే, వెన్ వీఆర్ లీడర్స్, నాయకులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఏ ప్రాంతంలో అయ్యుండొచ్చు, ఏ పొజిషన్ అయినా అయ్యుండొచ్చు, కానీ ఒక నాయకుడు అంటే బై డెఫినేషన్ ఏంటి? ప్రజలు మిమ్మల్ని వెంబడిస్తున్నారు అన్నాడు. సో మనము మన జీవితాలు ఎలాగ జీవిస్తున్నామో చాలా ముఖ్యంగా గమనించుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు పాల్ రాస్తూ మనకేమంటున్నాడు అంటే, అపోస్తలుడు పాల్ ఇంగ్లీష్లో ఎలాగుంటుంది? Do you not know that those who run in a race all run, but one receives the prize? అంటే చాలా మంది పరిగెత్తుతారు కానీ చాలా మంది పోటీలో ఉంటారు, కానీ అందరూ పరిగెత్తినంత మాత్రాన అందరికీ ప్రైజ్ రాదు. ఎవరైతే సరి అయిన విధానంలో పరిగెత్తుతారో, ఎవరైతే వేరే వాళ్ళ కన్నా మంచిగా చేస్తారో వాళ్ళకి ఒకరికే బహుమానం వస్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? కేవలము మనము పరిచర్య చేస్తున్నామంటే సరిపోదు, కేవలం నేను కూడా పరిగెత్తాను కదా అంటే సరిపోదంట. రెడ్యూస్ ప్లీజ్.
లేకపోతే ఇక్కడ తీసేయాలంటే నాకు తీసేసేయండి నాకు. జస్ట్ పరిగెత్తుతున్నామంటే సరిపోదు. ఓకే, మనము పరిగెత్తుతున్నామంటే పాల్ ఏమంటున్నాడు, అపోస్తలుడు పాల్ ఏమంటున్నాడు అంటే, మనం పరిగెత్తినప్పుడు, మనము పోటీలో పాల్గొంటున్నప్పుడు ఆ ప్రైజ్ గెలిచేటటువంటి విధానంలో పరిగెత్తాలంట. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా మనము కేవలం పరిచర్య చేస్తున్నాను, దేవుని యొక్క పిలుపు ఉంది, ఆ పిలుపుకి నేను జవాబు ఇచ్చేసాను, పాస్టర్ అవ్వమన్నాడు పాస్టర్ అయిపోయాను, ఇవాంజలిస్ట్ అవ్వమన్నాడు ఇవాంజలిస్ట్ అయిపోయాను, బైబిల్ నేర్పించమన్నాడు నేర్పిస్తున్నాను, పాటలు నేర్పించమంటున్నాడు నేర్పిస్తున్నాను, సండే స్కూల్ నేర్పించమంటున్నాడు చేస్తున్నాను అంటే సరిపోదంట. మనం సో మనకు ఒక మైండ్ సెట్ ఉండాలంట, ఒక విధానంలో ఆలోచించాలంటే. ఏ విధానంలో ఆలోచించాలంటే, దేవుని యొక్క పిలుపు నా జీవితం మీద ఉంది కాబట్టి నేను ఇప్పుడు దానికి జవాబు ఇచ్చాను. ఐ హావ్ ఆన్సర్డ్ ద కాల్ ఆఫ్ గాడ్ ఆన్ మై లైఫ్. నేను ఇప్పుడు దానికి జవాబు ఇచ్చాను, నేను ఇప్పుడు ఆ రేస్లో పాల్గొంటున్నాను కాబట్టి ఏ విధంగా పరిగెత్తాలంటే నాకు బహుమానం వచ్చేటట్టు, నాకు ఆ ప్రైజ్ గెలిచేటట్టు పరిగెత్తాలి అనే అటువంటి తీర్మానం ఉండాలి. హల్లెలూయా. అటువంటి తీర్మానం ఉండాలి. సో ఆ తీర్మానం లేకుండా చేసామనుకోండి, బయటికి కనిపించడానికి, లేకపోతే వేరే వాళ్ళు మన జీవితం చూసినప్పుడు కూడా అరే మంచోడు, లేకపోతే మంచి అమ్మాయి, ఆమె జీవితం అంతా కూడా దేవునికి సమర్పించుకున్నారు, లేకపోతే పరిచర్య చేస్తున్నారు, సంఘాన్ని స్థాపించారు, చిన్నపిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నారు, ఇవన్నీ అనిపించవచ్చు. కానీ గమనించండి, మనకి ముఖ్యంగా మనకి జీవితంలో కావాల్సింది వేరే వాళ్ళ అభిప్రాయాలు కాదు. ముఖ్యంగా మన జీవితంలో మనకి అవసరం ఉన్నది ఏంటంటే, ఆఖరికి మన జీవితాలు అయిపోయిన తర్వాత మనము దేవుని ఎదుట నుంచున్నప్పుడు ఆయన నుంచి ఆయన మనకి ఇచ్చేటటువంటి మాట ఏంటి, ఆయన అభిప్రాయం ఏంటో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సో మనము దేవుని యొక్క పిలుపు మన జీవితంలో నెరవేర్చబడాలంటే అనేక విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. కానీ ఈరోజు 2 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, మొట్టమొదటిగా టు ఫుల్ఫిల్ ద కాల్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ లైఫ్, ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ నీడ్ టు థింక్ లైక్ గాడ్. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ప్లాన్ మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, మన పరిచర్యలో నెరవేర్చబడాలంటే, మన కుటుంబంలో నెరవేర్చబడాలంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని లాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అందరూ థింక్ లైక్ గాడ్ అనండి. ఓకే, దేవుని లాగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఇట్ సేస్, as a man thinks in his heart so is he. అంటే ఏ విధంగా అయితే మానవుడు ఆలోచిస్తాడో ఆ విధంగా జీవిస్తాడంట. మన ఆలోచనల ప్రకారం మనము జీవిస్తాం. సో మనము దేవుని లాగా ఆలోచించడం మొదలు పెట్టలేదు అనుకోండి, మన జీవితం గురించి, మన కుటుంబం గురించి, ఇతరుల గురించి, మన పరిచర్య గురించి దేవుడు ఎలాగ ఆలోచిస్తున్నాడు అనేది గుర్తించి దాని ప్రకారంగా మనం ఆలోచించడం మొదలు పెట్టలేదు అనుకోండి, మనము కేవలం మానవుల్లాగా ఆలోచిస్తాము. మానవుల్లాగా ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడదు. దేవునికి యొక్క పిలుపు ఉన్న తర్వాత కూడా ఆటోమేటిక్గా ప్రతిదీ మన జీవితంలో జరిగిపోతుంది అనుకోవడము అది ఒక తప్పుటి ఆలోచన. దేవుని యొక్క ప్రణాళిక ఉండొచ్చు, దేవుని యొక్క చిత్తం ఉండొచ్చు, కానీ దేవుని యొక్క చిత్తము ఉన్నంత మాత్రాన, దేవునికి మన పట్ల ఒక కోరిక ఉన్నంత మాత్రాన, దేవుడు మనల్ని పిలిచాడు అన్నంత మాత్రాన ప్రతిదీ మన జీవితంలో నెరవేర్చబడిపోతుంది అనుకోకూడదు. ప్రతి విషయం కూడా. అందుకని దేవుని వాక్యంలో జస్ట్ సింపుల్ ఉదాహరణగా అంటే, దేవుని వాక్యంలో ఏముంటుంది, దట్ గాడ్ విల్స్ దట్ నన్ షుడ్ పెరిష్. అంటే దేవుడు ఎవ్వరు కూడా నశించాలి అనేది దేవుని యొక్క కోరిక కాదు. అందరూ కూడా, ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి రావాలని, ఆయనతో సంబంధము ఉండాలనేదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. కానీ మనం లోకంలో చూస్తే అందరికీ దేవునితో రక్షణలోకి వచ్చారా అండి? వచ్చారా? రాలేదు. అనేక మంది రక్షణ లేకుండా జీవిస్తున్నారు. అంటే ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి ఒక కోరిక ఉన్న తర్వాత కూడా అది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడట్లేదు. ఎందుకు నెరవేర్చబడట్లేదు? ఎందుకు నెరవేర్చబడట్లేదు అంటే వాళ్ళు దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క వాక్యము ప్రకారము, లేకపోతే వాక్యములో విశ్వసించట్లేదు. కాబట్టి ఆ ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడట్లేదు. మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడ్డది? ఏదో రోజు మీ జీవితంలో, మీ కుటుంబంతో ద్వారా ఉండొచ్చు, తల్లిదండ్రులు, ఒక పాస్టరు, ఎవరో ఒకరు మీ జీవితంలో వచ్చి దేవుని యొక్క సువార్త మీకు తెలియజేశారు.
ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త మీ జీవితంలోకి వచ్చిందో మీరు ఆ సువార్తలో మీరు విశ్వాసం పెట్టారు, విశ్వసించారు. ఎప్పుడైతే మీరు విశ్వసించారో అప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడ్డది. అందరికీ అర్థమవుతాయి? ఆమేనండి. ఓకే, సో ఎప్పుడు నెరవేర్చబడ్డది? దేవుడు ఆశించగానే మన జీవితంలో నెరవేర్చబడలేదు. దేవుడు ఆశించాడు, దేవుడు కోరుకున్నాడు. నా కూతురి జీవితంలో, నా కుమారుడి యొక్క జీవితంలో వాడు రక్షణలోకి రావాలి అనేది కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆ సువార్త నీ జీవితంలోకి వచ్చిందో, నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో, ఆయన ప్రణాళికలో నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడ్డాడు. కానీ నువ్వు అలాగే అనేక మంది యొక్క జీవితంలో సువార్త వచ్చిన తర్వాత కూడా వాళ్ళు విశ్వసించలేదు. విశ్వసించినప్పుడు వాళ్ళు రక్షణలోకి వచ్చారా? మాట్లాడాలి నాతో. రక్షణలోకి వచ్చారా అండి? రాలేదు. సో దేవుని యొక్క ప్రణాళిక ఉండింది, దేవుని యొక్క కోరిక ఉండింది, దేవుని యొక్క చిత్తం ఉండింది. అయినప్పటికీ వాళ్ళు దేవుని యొక్క చిత్తములోకి రాలేదు, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడలేదు. అర్థమవుతే ఒకసారి హల్లెలూయా అనండి. సో మన జీవితంలో కూడా దేవుని యొక్క పిలుపు ఉంది, కరెక్టే. దేవుని యొక్క ప్రణాళిక ఉంది, కరెక్టే. కానీ అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము దేవునిలాగా ఆలోచించడము మొదలు పెట్టాలి. చూడండి, లెట్స్ గో టు ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 అండ్ వర్స్ 1 and 2. ఒకసారి తెలుగులో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీ మనసు మారి రూపాంతరము పొందుడి అంటున్నాడు. అంటే ఏంటి? నీ మనసు అంటే నీ ఆలోచన, యువర్ థింకింగ్. నీ మనసు ఎప్పుడైతే మారుతుందో, నీ ఆలోచన ఎప్పుడైతే మారుతుందో రూపాంతరము పొందుకుంటామంట. వీ విల్ సీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్. యూ విల్ సీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ మినిస్ట్రీ. యూ విల్ సీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ జీవితంలో, నీ పరిచర్యలో అవ్వచ్చు, నీ జీవితంలో అవ్వచ్చు, నీ కుటుంబం యొక్క జీవితంలో అవ్వచ్చు. కానీ ప్రతి దగ్గర ఎక్కడైతే నువ్వు ఒక మార్పు కొరకు ఎదురు చూస్తున్నావో, మార్పు ఎక్కడైతే ఆశిస్తున్నావో, నా జీవితం ఇప్పుడు వరకు జీవించినట్టు కాదయ్యా, కానీ ఈ సంవత్సరం మాత్రం 2024లో నా పరిచర్య ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నా కుటుంబము ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నా పర్సనల్ జీవితము ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి, ఆర్థిక విషయాల్లో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ ఆకలి, ఆ కోరిక ఉన్నట్లయితే ఇక్కడ ఒక మనకి తాళం చెవి తెలుస్తుంది. వీఆర్ అండర్స్టాండింగ్ వన్ ఆఫ్ ద కీస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఏ విధంగా మార్పు వస్తుందంట? మన మనసు మారినప్పుడు రూపాంతరం పొందుకుంటామంట. హల్లెలూయా. సో కేవలము ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థన చాలా ముఖ్యము. కానీ ప్రార్థన చేసిన తర్వాత, ఆయన ప్రణాళిక తెలుసుకున్న తర్వాత, ఆయన స్వరము విన్న తర్వాత, ఆయన చిత్తము తెలుసుకున్న తర్వాత, ఆయన పిలుపు విన్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ఎందుకంటే చాలామంది జీవితాల్లో దేవుని యొక్క పిలుపు వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు దేవాన్ని నిన్ను వెంబడిస్తాను, దేవాన్ని సేవ చేస్తాను అనే వాళ్ళు అనేక మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ అనేక మంది దేవాన్ని నిన్ను వెంబడిస్తాను అన్న తర్వాత కూడా చాలాసార్లు చూస్తే మనము పాస్టర్స్, లీడర్స్, పరిచర్యల్లో ఇంకా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, కష్టపడుతున్నారు. అంటే మనం కష్టపడకూడదని కాదు నేను అనేది. అంటే దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు కష్టం అనేది ఉంటుంది, కానీ ప్రతిరోజు కష్టంగా ఉండకూడదు, ప్రతిరోజు దుఃఖం ఉండకూడదు. పరిచర్య అంటేనే బాధపడకూడదు. పరిచర్య చేస్తున్నామంటే సంతోషం ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. ఎప్పుడన్నా పాస్టర్ ముఖం చూస్తే ఎప్పుడు విచారంగా కనిపించకూడదు, సంతోషంగా ఉండాలి. సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ గారి ముఖం చూస్తే వేరే వాళ్ళు విచారంతో వచ్చినా పాస్టర్ గారి ముఖం చూసిన తర్వాత వాళ్ళకి సంతోషం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి అందరూ గంతులేస్తున్నారు, అందరు పాటలు పాడుతున్నారంటే పాస్టర్ గారు ఒక్కరు అలాగా నుంచోవడం కాదు. ఎందుకంటే అందరు మీరైతే మంచిగా కొడుతున్నారు, ఎంత రెంట్ ఇవ్వాలో మీకు తెలియదు, నాకు తెలుసు అనుకుంటా.
ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదు, నాకు తెలుసు. అందుకనే నాకు టెన్షన్, నాకు ప్రెషర్. అలాగ ఉండకూడదు మన జీవితాలు. హల్లెలూయా. ఒక్కొక్కసారి కష్టాల్లోకి వెళ్తామా, 100% కష్టాల్లోంచి వెళ్తాం. ఒక్కొక్కసారి మన సంఘానికి వచ్చిన వాళ్ళకి, మీటింగ్స్కి వచ్చిన వాళ్ళకి ఎటువంటి బాధ తెలియకపోవచ్చు. ఎటువంటి కష్టాల్లో ఆ వారం అంతా ఎంత కష్టపడ్డారో వాళ్ళకి ఒక్క ముక్క కూడా తెలియకపోవచ్చు. నిద్ర లేకుండా ఎలా ప్రార్థన చేశారో వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. వాళ్ళకి తెలియాల్సిన అవసరత కూడా లేదు. హల్లెలూయా. వాళ్ళకి తెలియాల్సిన అవసరత లేదు. ఎందుకు? వాళ్ళు నాయకులు కాదు, మనము నాయకులము. మీరు నాయకులు. దేవుడు వాళ్ళని పిలుచుకోలేదు, మిమ్మల్ని పిలుచుకున్నాడు. వాళ్ళని పిలుచుకోలేదు, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. వాళ్ళు మిమ్మల్ని వెంబడించడానికి దేవుడు వాళ్ళని మీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు మీ నవ్వు చూసి వాళ్ళు కష్టాల్లో వెళ్తున్నప్పుడు కూడా మా పాస్టర్ గారు గుర్తొచ్చారండి, మా పాస్టర్ గారి విశ్వాసం గుర్తొచ్చింది, మా పాస్టర్ గారి ప్రార్థన గుర్తొచ్చింది, మా పాస్టర్ గారి సంతోషం గుర్తొచ్చింది, మా పాస్టర్ గారు చెప్పిన వాక్యం గుర్తొచ్చింది అని మిమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు మీ జీవితంలో విజయం కనిపించాలా. అలాగే వాళ్ళ జీవితంలో, మీ జీవితంలో చూసిన విజయం చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా విజయంలోకి నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితము జీవించడానికి ఇది గమనించండి. మినిస్ట్రీ అన్నప్పుడు, కాలింగ్, పరిచర్య అన్నప్పుడు ఏదో బాధకరమైనటువంటి అన్నట్టు ఆలోచన ఉండకూడదు. ఎంతో భారమండి, ఎంతో భారమండి, ఎంతో భారమండి, ఎంతో భారమండి అని ఇంకా అదే పొజిషన్లో ఉండకూడదు. ఎంత భారం ఉన్నా, యేసుక్రీస్తు ఏమన్నాడు? మై బర్డెన్ ఈజ్ ఈజీ అండ్ యోక్ ఈజ్ లైట్ అన్నాడు. తెలుగులో చెప్పండి. భారము సులువైనది, నా కాడి తేలికైనది. సులువైనది, తేలికైనదంట. సులువైనది, తేలికైనది. ఇంగ్లీష్లో ఈజీ అండ్ లైట్. అంటే ఎంత పెద్ద పరిచర్య చేస్తున్నా, ఆఖరికి దేవుడి నుంచి వచ్చిన పరిచర్య అంటే వేరే వాళ్ళు చూసినప్పుడు అయ్యి బాబోయ్ ఎలా చేస్తాడో నాకు అర్థం అవ్వట్లేదండి, ఎలా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి అర్థం అవ్వక్కర్లేదు. దేవుడి నుంచి వచ్చిన పరిచర్య అయితే, దేవుడి నుంచి వచ్చిన పిలుపు అయితే, ఎంత భారముతో ఉన్న పిలుపైనా కూడా ఆఖరికి నీ జీవితంలో అది సులువైనదిగా ఉండాలి, ఈజీగా ఉండాలి నీకు. హల్లెలూయా. తేలికగా ఉండాలి నీకు. ఎందుకు? పరిచర్య ఎప్పుడు కూడా దేవుడు నీ శక్తిలో నువ్వు చేసుకొని చూపించు అనలేదు. అర్థమవుతుందా అండి? నేను హైదరాబాద్ నుంచి బళ్ళారికి ప్రయాణం చేసి వచ్చాను. కారులో కూర్చొని వచ్చాను. నడుచుకుంటా రాలేదు, పరిగెత్తుకుంటా రాలేదు. సో ఎన్ని కిలోమీటర్లైనా నాకు అసలు ఎన్ని కిలోమీటర్లో నాకు తెలియదు, అడగలేదు కూడా. కారులో కూర్చున్నాను, మళ్ళీ ప్రయాణం అయిన తర్వాత కారు దిగాను. సులువు. ఎంత దూరం అయితే ఏంటి కారు ఉన్నప్పుడు? పరిగెత్తమన్నాడా దేవుడు? విజయ్ కుమార్ గారు చెప్పినప్పుడు మీరు నడుచుకుంటూ వచ్చేసేయండి అయ్య గారు, మీటింగ్ రెడీ చేసేస్తాం అనలేదు. సో ఎంత దూరం అయితే ఏంటి, కారులో కూర్చొనేరా కదా వచ్చేది. సులువు, పరిగెత్తక్కర్లేదు. ఇప్పుడు నడుచుకుంటా రావాల్సిన వచ్చిన అతనికి చాలా కష్టం. కారు లేకుండా నువ్వే నడుచుకుంటా రావాలి అన్నా అనుకో, కష్టమే. కొన్ని గంటల్లో జరగాల్సిన ప్రయాణం కొన్ని రోజులు పడుతుంది. కానీ ఎప్పుడైతే కారు వచ్చేసిందో రోజులు పట్టేది గంటల్లో జరిగిపోతుంది. హల్లెలూయా. అదే ఏరోప్లేన్ ఉందనుకోండి, గంటల్లో జరిగేది అరగంటలో అయిపోతుంది. సో ఎటువంటి శక్తితో చేస్తున్నాము, ఎటువంటి సహాయంతో చేస్తున్నాము అనేది ముఖ్యం. ఎప్పుడు పరిచర్య కష్టంగా అయిపోతుంది, ఎప్పుడు భారము భారము భారము, దుఃఖము దుఃఖము దుఃఖము, చేయలేకపోతున్నాం అసలు ఏంటి 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 అదంతా ఎప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయి, ఎప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంటామంటే మన సొంత శక్తితో చేయడం మొదలుపెట్టినప్పుడు భారం అయిపోతుంది పరిచర్య. దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఎప్పుడైతే పరిచర్య చేస్తామో అప్పుడు భారంగా ఉండదండి, తేలికగా ఉంటుంది, సులువుగా వస్తుంది. హల్లెలూయా. అది మీ జీవితంలో మీరు అందరూ కూడా అనుభవించాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు వరకు మీ జీవితంలో ఎటువంటి పరిచర్య చేసినా 2024లో మాత్రము ఇంకా ఎక్కువ చేస్తారు, ఇంకా సులువుగా చేస్తారు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఎక్కువ చేస్తారు, సులువుగా చేస్తారు.
సులువుగా చేస్తారు. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. యూ విల్ డూ మోర్ దెన్ ఎవర్ బిఫోర్ అండ్ యూ విల్ డూ ఇట్ విత్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, నీ మనసు మారి రూపాంతరం పొందండి. సో చాలామంది పిలుపున్నంత మాత్రాన సరిపోదు. అందుకనే శిష్యులకి కూడా యేసుక్రీస్తు ఎప్పుడైతే వెంబడించు ఫాలో మీ ఫాలో మీ ఫాలో మీ ఫాలో మీ అనుకుంటా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు ఫాలో చేసినంత మాత్రాన, వెంబడించడం మొదలుపెట్టినంత మాత్రాన అంతా నేర్చేసుకున్నారా? లేదు. ఎన్నోసార్లు యేసుక్రీస్తుతో ప్రయాణాలు చేసిన, ఆయన ప్రసంగాలు విన్నా, ఆయన అద్భుత కార్యములు చేయడం అన్నీ చూసిన తర్వాత కూడా అనేక తప్పులు చేసేవారు. ఎప్పుడు తప్పులు ఆగిపోయినాయి? ఎప్పుడైతే వాళ్ళ మనస్సులు మారడం మొదలుపెట్టాయో, ఎప్పుడైతే వాళ్ళు కూడా దేవునిలాగా ఆలోచించడము మొదలుపెట్టారో అప్పుడు ఆ తప్పులు తక్కువైపోయినాయి. అప్పుడు సులువుగా చేయడం మొదలుపెట్టారు దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క క్రియలు. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా దేవుని యొక్క, మనము ఈ లోక మర్యాదలు అనుసరింపక అంటాడు ఇక్కడ వాక్యంలో. అందుకని ఈ లోకంలో పుట్టాము, ఈ లోకంలో పెరిగాము. కానీ ఎప్పుడైతే దేవుని రక్షణలోకి వచ్చామో, మనం ఈ లోకము నుంచి, ఈ లోకానికి సంబంధించిన రాజ్యము నుంచి మనము వెలుగు రాజ్యముకి వచ్చామనేది గుర్తుపెట్టుకోవాలి. చీకటి రాజ్యము నుంచి వెలుగు రాజ్యంలోకి వచ్చేసాము. వెలుగు రాజ్యంలోకి వచ్చామంటే ఈ రాజ్యంలో ఎలాగ ఆలోచించాలో తెలుసుకొని మనం జీవించడం మొదలు పెట్టాలి. చూడండి, ఇప్పుడు అనేక మంది మనకి బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకే, అమెరికాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఆస్ట్రేలియాకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, యూకే లేకపోతే దుబాయ్, అక్కడిక్కడ వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ఉద్యోగాలు లేకపోతే పరిచర్య బట్టి అవ్వచ్చు, లేకపోతే వెళ్ళి అక్కడ వ్యాపారాలు మొదలు పెట్టారు, వేరే దేశాలకు వెళ్ళిపోయారు. వేరే దేశంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు, భారతీయులు. కానీ ఎప్పుడైతే అమెరికాకి వెళ్తారో, ఎప్పుడైతే ఆస్ట్రేలియాకి వెళ్తారో, కొంతమంది అక్కడ సిటిజన్షిప్ కూడా తీసుకుంటారు, పర్మనెంట్ రెసిడెంట్స్ అయిపోతారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు, నేను భారతదేశంలో ఎలాగ ఆలోచించానో, భారతదేశ ప్రభుత్వ చట్టము ప్రకారమే ఈ కొత్త దేశంలో కూడా చేస్తాను అని జీవించగలుగుతారా? జీవించలేరు. భారతీయులు అయ్యి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ చట్టం ఏంటో తెలుసుకోవాలి. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి అక్కడ తెలుసుకోవాలి. ఇండియాలో ఇలా స్టార్ట్ చేశాను, సో ఇక్కడ కూడా ఇలా స్టార్ట్ చేసేస్తానంటే జరుగుతుందా? జరగదు. ఉదాహరణకి మన డ్రైవింగ్ అనుకోండి, ఇక్కడ ప్రతి కారులో కూడా స్టీరింగ్ ఏమో మనకి రైట్ సైడ్లో ఉంటుంది, డ్రైవింగ్ ఏమో మనం లెఫ్ట్ సైడ్ చేస్తాము రోడ్డు మీద. అదే నువ్వు అమెరికా వెళ్ళావనుకో, ప్రతి కారులో స్టీరింగ్ ఎట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, డ్రైవింగ్ అంతా రైట్ సైడ్ చేస్తాం. సో లేదు నేను ఇండియన్ కదా, నేను ఇండియాలో నేర్చుకున్నాను డ్రైవింగ్, ఇలాగే అమెరికాకు వచ్చినా నేను ఇలాగే డ్రైవింగ్ చేస్తానంటే సరిపోతుందా? ఆఫీస్కి వెళ్ళే బదులు మొదలు పెడతావు ఆఫీస్కి వెళ్ళడం, కానీ ఆఫీస్ చేరవు, అంబులెన్స్లో హాస్పిటల్ చేరతావు. ఎందుకు? అక్కడ ఆ దేశంలో ఉన్న వాళ్ళకి అందరికీ నీ మీద కక్ష కాదు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత నీ మనసు మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి. ఎందుకు? భారతదేశంలో లేవు ఇంకా నువ్వు. ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నావు. అమెరికా దేశంలో ఉంటే అక్కడ కారు గురించి తెలుసుకోవాలి, అక్కడ ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకోవాలి, ఏ లెఫ్ట్ తీసుకోవాలి, ఏ రైట్ తీసుకోవాలి, రోడ్డు మీద ఎక్కడ నడిపించాలి, అది తెలియకుండా నువ్వు చేయడం మొదలుపెట్టావు అనుకో, నువ్వు భారతదేశం వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా నీ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు, అక్కడ అభివృద్ధి కనిపించదు. ఇప్పుడు అమెరికాకి, ఆస్ట్రేలియాకి అన్నిటికీ ఎందుకు వెళ్తారు? అభివృద్ధి కోసం వాళ్ళ జీవితంలో. ఇక్కడ సంపాదన కంటే అక్కడ ఎక్కువ సంపాదన ఉంటుంది, ఇక్కడ భవిష్యత్తు కన్నా అక్కడ ఇంకా బెటర్ భవిష్యత్తు ఉంటుందేమో అని వెళ్తారు. కానీ మనసు మారలేదనుకోండి, వాళ్ళ లైఫ్ ఏం మారదు. మారడానికి అవకాశం ఉంటుంది కానీ నిజంగా మారదు. అర్థమవుతుందా? మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు గూగుల్ అంటాము, మైక్రోసాఫ్ట్ అంటాము, యాపిల్ కంప్యూటర్స్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో చాలా ముఖ్యమైన స్థలాల్లో భారతీయులు ఉన్నారు. కానీ వాళ్ళు భారతీయులు అక్కడ ఉన్నారు, అటువంటి మంచి ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నారు అన్నంత మాత్రాన ప్రతి భారతీయుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అటువంటి పొజిషన్స్ దొరికేస్తాయా? లేదు. ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా అన్నం లేకుండా, ఆహారం లేకుండా బాధపడుతున్న వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. ఉద్యోగాలు లేక,
ఇల్లు లేక రోడ్డు మీద బతుకుతూ అటువంటి వాళ్ళు కూడా ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళారు, కానీ లైఫ్ మాత్రం ఏం మారలేదు. అలాగే మన జీవితంలో కూడా మనము చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంకి వచ్చామంటే వెలుగు రాజ్యంలో ఎలాగ జీవించాలి అనేది మనం తెలుసుకోవాలి. దాని ప్రకారము మన మనసు మారాలి. ఎప్పుడైతే దాని ప్రకారము మన మనసు మారుతుందో ఆ వెలుగు రాజ్యము, దేవుని రాజ్యము నుంచి మనం ఏదైతే పొందుకోగలుగుతామో అది అన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. అర్థమైతే హల్లెలూయా అనండి. ఓకే, ద్వితీయోపదేశ కాండము 30:19 త్వరగా అక్కడికి వెళ్దాం. డ్యూటరానమీ చాప్టర్ 30 and verse 90. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఓకే, సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఐ ప్లేస్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్, జీవము మరణము అంటాడు, ఆశీర్వాదము శాపము. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? నేను మీ ఎదుట పెడుతున్నాను. తర్వాత ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే చూస్ లైఫ్ that you and your descendants may live. నీవును నీ సంతతి వారు బ్రతుకున్నట్లు జీవమును ఎన్నుకోమంటున్నాడు. జీవమును ఎన్నుకోండి అంటున్నాడు. సో అంటే ఏంటి? మన ప్రతి ఒక్కరి జీవితంలో మనకి జీవం ఉంది, మరణం ఉంది, శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. కానీ ఇప్పుడు దేవుడు తీర్మానం చేయట్లేదు నీ జీవితంలో నువ్వేం అనుభవిస్తావో. దేవుడు ఏమంటున్నాడు? అంతా నీ ముందర పెడతాను, ముందర పెట్టిన తర్వాత నువ్వు తీర్మానం తీసుకోవాలి అంటున్నాడు. నువ్వు డిసైడ్ చేసుకో నీకేం కావాలి. నీ డెసిషన్ బట్టి నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. నీ తీర్మానం బట్టి. అలాగే దేవుడు కూడా మనల్ని పిలుచుకున్నాడు, ఆయన పరిచర్యలోకి పిలుచుకున్నాడు. ఆయన గొప్ప ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలనేదే ఆయన కోరిక. కానీ మనము తీసుకునేటటువంటి తీర్మానాలు బట్టి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మనము తీర్మానాలు ఎలా తీసుకుంటామో మన ఆలోచన ప్రకారం. మన ఆలోచన ప్రకారం. ఒక పాస్టర్ ఉండొచ్చు, ఇద్దరు పాస్టర్లు ఉన్నారనుకోండి, లేకపోతే ఫస్ట్ పాస్టర్ గురించి అనొద్దు, ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారనుకోండి. ఓకే, ఒక వ్యాపారస్తుడు ఒక భూమి ల్యాండ్ని చూడొచ్చు. ఒక అతను అనుకోవచ్చు ఇక్కడ ఏం లేదు, ఖాళీగా ఉంది, అసలు ఏం చేయలేము అనుకోవచ్చు. నాకు ఈ ప్లాట్ వద్దండి అనుకొని వెళ్ళిపోతాడు. ఇంకొకడు అదే ప్లాట్ చూసి ఏమంటాడు? అరే ఇక్కడ ఖాళీగా ఉంది, అసలు ఏమీ లేదు, అంటే మనకు ఇష్టం వచ్చింది తయారు చేసుకోవచ్చు దీని మీద, ఇష్టం వచ్చింది కట్టొచ్చు దీని మీద అనుకుంటాడు. సో ఒక వ్యాపారస్తుడు చూసి నాకు వద్దు అంటాడు, ఇంకొక వ్యాపారస్తుడు చూసి నాకు అదే కావాలంటాడు. సో రెండు తీర్మానాలు జరుగుతున్నాయి. కానీ రెండు తీర్మానాలు కూడా దేని బట్టి జరుగుతున్నాయి? వాళ్ళ ఆలోచన బట్టి. వాళ్ళ ఆలోచన బట్టి. అలాగే మన జీవితాల్లో కూడా మనము బిజినెస్ మెన్ అవ్వకపోవచ్చు, మనము దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాము అంటే మనం కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నాము. చూడండి, దేవుని యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఒకరోజు అందరితో వేల మందితో ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు అందరికీ కూడా ఆహారం భోజనాలు పెట్టాలి అంటాడు. శిష్యులు, ఆయన వాక్యము విన్నవాళ్ళు, ఆయనతో జీవిస్తున్న వాళ్ళు, ఆయనతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ ఏమన్నారు? సాధ్యం కాదు అన్నారు. ఎంతమంది వేల మందికి మనం ఎక్కడ పెట్టగలుగుతాం? అసలు ఇక్కడ హోటల్ లేదు, రెస్టారెంట్ లేదు, ఏమీ లేదు, వంటోళ్ళు లేరు, ఎలా పెట్టమంటావు? సో ఇద్దరు కూడా ఒకే సమస్య, ఒకే పరిస్థితిలో ఉన్నారు. ఒక వ్యక్తి ఏమంటున్నాడు? అందరికీ కూర్చోబెట్టండి, అందరికీ భోజనాలు పెట్టాలి అంటున్నాడు. వేరే వాళ్ళు ఏమంటున్నారు? మన వల్ల కాదు అంటున్నారు. సో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? దేవుడు నీ ద్వారా ఏం చెయ్యగలుగుతాడు అనుకుంటున్నావు? నీ ద్వారా, అలాగే దేవుడు నీ ద్వారా ఏం చెయ్యలేడు అనుకుంటున్నావు. నువ్వు ఏం చెయ్యలేడు అనుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే ఏదైతే చెయ్యలేడు అనుకుంటున్నావో అది నిజంగా చెయ్యలేడు నీ జీవితంలో. అర్థమవుతుందా పాస్టర్ గారు? లీడర్స్ అందరికి అర్థమవుతుంది కదండి? నువ్వు ఏదైతే దేవుడు నా జీవితం ద్వారా ఇది చెయ్యగలుగుతాడు అని ఎప్పుడైతే అనుకుంటావో అది చేయగలుగుతాడు దేవుడు తప్పకుండా. అయ్యి బాబాయ్ అది మన వల్ల ఎక్కడ అవుతుందండి? అంతమంది ఎక్కడ వస్తారు మీటింగ్కి? అంత పెద్ద హాల్ ఎలా తీసుకోగలుగుతాము? అంత పెద్ద ల్యాండ్ ఎలా తీసుకోగలుగుతాము? అంత ఖర్చు అయితే మనం ఎక్కడ పెట్టుకోగలుగుతాము? ఎప్పుడైతే నువ్వు అలాగ మాట్లాడడం మొదలు పెడతావు,
ఎప్పుడైతే అలాగ మాట్లాడడం మొదలు పెడతావో దేవుడు నిజంగానే నీ జీవితంలో చేయలేడు అది. ఎందుకు? దేవుడు ఎప్పుడు కూడా ఆయన చిత్తము మన జీవితంలో ఫోర్స్ చేయడు, బలవంతం చేయడు ఎప్పుడు కూడా. సో ఆయన నా ప్రణాళిక ఇది అంటాడు, నా కోరిక ఇది, నా పిలుపు నీ జీవితానికి ఇది. నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నువ్వు నమ్మాలి. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే నమ్మిన వానికి. కానీ అదే వ్యక్తి దేవుని యొక్క ప్రణాళిక ఉన్న తర్వాత కూడా నమ్మలేదనుకోండి, ఏం జరుగుతుంది? దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. కానీ బయట చూసిన వాళ్ళందరికీ కూడా పరిచర్య చేస్తున్నాడు అనుకుంటారా? అనుకుంటారు. ఎందుకంటే పాస్టర్స్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు, సంఘం స్టార్ట్ చేశాడు, లేకపోతే చిల్డ్రన్స్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది, బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయింది. సో బయట చూడడానికి అన్నీ ఏదో చేస్తున్నారు. కానీ ప్రశ్న ఏంటంటే, ఇంత చేస్తున్న తర్వాత కూడా అభివృద్ధి ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు? దేవుడు ఆదాము అవ్వని సృష్టించినప్పుడే మొట్టమొదటిగా ఏమన్నాడు? బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఫలించి అభివృద్ధి పొందుడి అన్నాడు. అభివృద్ధి మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అంటే ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక మన పరిచర్య గురించి ఏంటి? మీ పిలుపు గురించి ఏంటి? మీ పరిచర్య గురించి ఏంటి? మీరు కూడా అభివృద్ధి చెందాలి. కానీ పాస్టర్ గారు, నేను చిన్నూరులోనే నువ్వు అభివృద్ధి చెందాలి. పాస్టర్ గారు, నాకు చాలా పెద్ద పట్టణం అండి, ఆ పట్టణంలో అసలు ఎప్పుడు పట్టించుకోండి, అసలు పెద్ద పట్టణంలోనే నువ్వు పరిచర్య చేయాలి, పెద్ద పట్టణంలోనే నువ్వు విస్తరింపబడాలి, పెద్ద పట్టణంలోనే నువ్వు మల్టిప్లై అవ్వాలి. దేవుడికి తెలియదా నువ్వు పట్టణంలో పెట్టాడని? దేవుడికి తెలియదా ఒక చిన్న ఊరిలో పెట్టాడని? చిన్నూరు అని తెలిసే నిన్ను అక్కడికి పంపించాడు, పెద్ద పట్టణం అని తెలిసే నిన్ను అక్కడికి పంపించాడు. హల్లెలూయా. సో చిన్నూరో పెద్దూరో కాదు, అమెరికానా ఇండియానా కాదు, ఆఫ్రికానా ఆస్ట్రేలియానా కాదు, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ దేశంలో చేస్తున్నా, ఏ పట్టణంలో చేస్తున్నా, ఏ పల్లెటూరులో చేస్తున్నా, ఏ పెద్ద పట్టణంలో చేస్తున్నా, దేవుని యొక్క వాక్యము అక్కడ నెరవేర్చబడాలి. దేవుని వాక్యము నెరవేర్చబడాలి. ఈ లోకం ప్రకారము ఆలోచించకూడదు, ఈ లోక మర్యాదల ప్రకారమే ఆలోచించొద్దు అన్నాడు. అందుకని నీ మనసు అంతా దేని ప్రకారం మార్చబడాలంట? దేవుని యొక్క వాక్యము ద్వారా మార్చబడాలంట. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులు 2వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం ఒకసారి. 1 Corinthians chapter 2 and verse 16 ఒకసారి చదవండి. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి తెలుగులో చదవండి. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? అక్కడికి ఆపుదాం. గమనించండి, ఇప్పుడు వచనం అంతా మనకి స్క్రీన్ మీద ఉంది, మీరు చదవగలుగుతారు. కానీ ఆ ప్రశ్న, ఈ వచనం మనకి కంప్లీట్గా రాసి లేదనుకోండి, ఓకే, అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఆ వచనం అంతా లేదనుకోండి, కేవలం ఆ ప్రశ్నే అడిగితే ఏమంటాం మనం? దానికి జవాబు ఏం చెప్తాము? ఎవరు బోధింపలేరండి, ఎవరు చేయలేరు అంటాము, ఎవరు చేయలేరు అంటాము. కానీ ఇక్కడ ఏమని రాస్తుంది? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఎవరు మనసు అండి? క్రీస్తు మనసు. గట్టిగా ఒకసారి, క్రీస్తు మనసు. గమ్మే, మీకు మీ జీవితంలో పిలుపు, దేవుని యొక్క పిలుపు ఉందంటే గట్టిగా వినిపించాలి నాకు. క్రీస్తు మనసు కలిగిన వారము. మళ్ళీ ఇంకొకసారి గట్టిగా, క్రీస్తు మనసు కలిగిన వారము. క్రీస్తు మనసు కలిగిన వారము. సో క్రీస్తు మనసు కలిగిన వారం అంటే ఆయన కృప ద్వారా, ఇది ఏదో 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఇస్తాను అనలేదు, 50 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత, ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత నేను ఇస్తాను అనట్లేదు. క్రీస్తులో ఎవరైనా క్రీస్తులో ఉంటే, అంటే యేసు క్రీస్తులో విశ్వసించిన ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చింది ఏంటంట? క్రీస్తు యొక్క
మనస్సు. అంటే ఏంటి? ఇంకొక విధంగా చెప్పాలంటే దేవునిలాగా ఆలోచించడానికి, యేసు క్రీస్తులాగా ఆలోచించడానికి కావలసిన కెపాసిటీ దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కెపాసిటీ దేవుడు ఇచ్చాడు మనకి ఆయన కృప ద్వారా. సో ఆ కెపాసిటీ ఇచ్చాడు అంటే మనము పాస్గా దేవునిలాగా ఎలాగ ఆలోచించగలుగుతామండి? దీన్ని బట్టి ఆలోచించగలుగుతాం. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్రేటర్ వర్క్స్ దెన్ దీస్ షల్ యు డూ వెన్ ఐ గో టు మై ఫాదర్ అన్నాడు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు మీరు నాకంటే గొప్ప కార్యములు మీరు చేతురు, నాకంటే గొప్ప కార్యములు మీరు చేసెదరు అన్నాడు. ఆమేన్. అదేంటే సార్ ఎలా చేస్తాము? నీకన్నా గొప్ప కార్యములు, నువ్వు రక్షకుడివి, నువ్వు చేసిన దానికన్నా ఎలా చేయమంటావు? నువ్వు దేవుడువు, నువ్వు చేసిన దానికన్నా ఎలా చేయమంటున్నావు నన్ను? ఎలా చేయమంటున్నానంటే నా మనస్సు నీకు ఇస్తాను కాబట్టి, నేను ఏ విధంగా ఆలోచిస్తానో ఆ విధంగా నువ్వు కూడా ఆలోచించగలుగుతావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీకు మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాం. బిజినెస్ మెన్ కాదు, బిజినెస్ ఉమెన్ కాదు. కానీ ఇప్పుడు ఎందుకన్నా ఒక టెక్నాలజీ ద్వారా బిల్ గేట్స్కి ఉన్న మనసు, బిల్ గేట్స్కి ఉన్న బ్రెయిన్ తీసుకొచ్చి మీ బ్రెయిన్లో మీ తలకాయలో పెట్టారనుకోండి, ఏం జరుగుతుంది? ఆయన చేయగలిగినటువంటి ఆలోచనలు మీరు చేయడం మీకు వస్తాయి. ఇప్పుడు వరకు మీరు బిజినెస్సే స్టార్ట్ చేయలేదేమో, కానీ ఎప్పుడైతే ఆయన మనసు మీకు ఉందనుకోండి, ఆయన ఆలోచనలు మీకు ఉన్నాయనుకోండి, ఎప్పుడు ఏ విధంగా ఆలోచించాలి, ఎప్పుడు ఎవరిని హైర్ చేసుకోవాలి, ఎప్పుడు ఎవరిని తీసేసేయాలి, ఎప్పుడు ఏ విధంగా పెద్దగా ఆలోచించాలి, మీకు అవన్నీ వస్తాయి. ఎందుకో ఆయన మనసు మీరు ఇప్పుడు కలిగి ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. సో ఇప్పుడు బిల్ గేట్స్ మనసు కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్ మనసు కాదు, ఒక ప్రెసిడెంట్ మనసు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు క్రీస్తు యొక్క మనసు మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. సో యేసు క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నామంటే మనము పరిచర్య చేసేటప్పుడు, దేవుని యొక్క పిలుపుకి మనం వెంబడించి మనం జీవించేటప్పుడు అటు ఆ మనస్సుతో మనం ఆలోచించాలి. అందుకని నేనేమన్నాను? మొట్టమొదటిగా మానవుడిలాగా ఆలోచించడం ఆపేసేయాలి. అంటే నేను ఉత్తి మానవుడిని కాదండి. దేవుడు నిన్ను ఉత్తి మానవుడిగా చూడ్డు. దేవుడు నిన్ను కేవలం ఒక మానవుడిగా చూడ్డు. 2 కొరింథీయులు 5:17 ఏమని ఉంటుంది? ఫర్ ఎన్ని, తెలుగులో చదవండి ఒకసారి. ఎవడైనను క్రీస్తునందుండేడలా వాడు నూతన సృష్టి. నూతన సృష్టి, గట్టిగా చెప్పండి. నూతన సృష్టి అనండి. నూతన సృష్టి, నూతన సృష్టి. పాతవన్నీ గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవన్నీ ఏమైనా అంట? గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఇంగ్లీష్లో ది ఓల్డ్ థింగ్స్ హావ్ పాస్డ్ అవే, బిహోల్డ్ ఆల్ థింగ్స్ హావ్ బీన్ మేడ్ న్యూ అంటాడు. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా, ఆమేన్. సో సమస్తము క్రొత్తవాయెను అంటే నీ ఆలోచన కూడా క్రొత్తగా ఉండాలి. నూతన సృష్టి అని రాసింది చూడండి తెలుగులో. అది గ్రీక్లో చూస్తే అక్కడ అ న్యూ స్పీసీస్ ఆఫ్ బీయింగ్ దట్ నెవర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ అని ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు కేవలము నీ పాపాలన్నీ తీసివేయబడ్డాయి, లేకపోతే క్షమించబడ్డాయి. ఇప్పుడు మాత్రము కొత్తగా అదే మనసుతో అదే జీవితంలో ఇప్పుడు జీవించడం మొదలుపెట్టు అనలేదు. కంప్లీట్గా నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చాను అంటున్నాడు. హల్లెలూయా. కొత్తగా నూతన సృష్టిగా మార్చాను అంటున్నాడు. నూతన సృష్టిగా మార్చాడంటే అప్పటి నుంచి నువ్వు ఒక నూతన జీవితం జీవించడం మొదలు పెట్టాలి. యు మస్ట్ బిగిన్ టు లివ్ ఏ న్యూ లైఫ్. అందుకనే వెంబడించడం మొదలుపెట్టినప్పుడు, ఎప్పుడైతే శిష్యులు వెంబడించడం మొదలుపెట్టారో వాళ్ళ మనసులు మార్చేంత వరకు కూడా యేసుక్రీస్తు వాళ్ళతోనే ఉన్నాడు. మనస్సు మార్చబడిన తర్వాత, రూపాంతరము పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొందుకున్న తర్వాత, అభిషేకము పొందుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ పరిచర్య మొదలుపెట్టారు. సో మన జీవితంలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మనసు మనము
కలిగి ఉన్నాము. ఈ మనసు మనము కలిగి ఉన్నాము, కానీ ఆ మనసుతో మనం ఏ విధంగా జీవించాలంటే ఈ 3 స్టెప్స్ తీసుకోవాలండి. మొట్టమొదటిగా నువ్వు దేవుని వాక్యములో నువ్వు చూడాలి. యు మస్ట్ సీ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ వర్డ్. ఆయన వాక్యంలో తన వాగ్దానములను మీరు చూడాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు మనం తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోగలుగుతామో ఆయన వాక్యము ద్వారా తెలుసుకోగలుగుతాము. సో మనం పరిచర్య చేస్తున్నప్పుడు, మన జీవితం జీవించేటప్పుడు దేని ప్రకారము జీవిస్తున్నాము, దేని ప్రకారం ఆలోచిస్తున్నాము. మనం మన పరిచర్య గురించి ఆలోచించినప్పుడు వేరే సంఘాల్లో ఏం చేస్తున్నారో అది చూసి దాని ప్రకారం మనం చేయడానికి చూస్తున్నామా, వేరే పరిచర్యల్లో ఏం చేస్తున్నారో చూసి దాని ప్రకారం చేయడానికి చూస్తున్నామా, లేకపోతే దేవుడు నీకు ప్రత్యేకంగా నీ పిలుపేంటి అని తెలుసుకున్న తర్వాత ఆయన వాక్యము తెరిచి, దేవా నీ పిలుపు నా జీవితంలో నెరవేర్చబడాలంటే నేను ఏ విధంగా ఆలోచించాలి, నేను ఏ విధంగా చూడాలి, నేను ఏ విధంగా మాట్లాడాలి, నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి, నేను ఏ విధంగా నాకు ఇచ్చిన జనాల్ని ఏ విధంగా నడిపించాలి, ఆ ప్రశ్నతో నువ్వు సత్యము తెలుసుకొని జీవించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఆ ప్రశ్నలతో నడిపింపు ఉండాలి నీకు. సో మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిందేంటి, నీ మనసు యేసుక్రీస్తు యొక్క మనసులాగా దాని ప్రకారము నువ్వు జీవించడం మొదలు పెట్టాలంటే ముఖ్యంగా మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే సత్యము ఆయన వాక్యములో చూడాలి. ఆమేన్. సత్యము ఆయన వాక్యములో చూడాలి. సత్యము ఆయన వాక్యములో చూడాలి. సత్యము కేవలము ఇంకొక పరిచర్యలో కాదు, ఆయన వాక్యంలో చూడాలి. ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు. పాత నిబంధనలలో తండ్రి ఏ విధంగా ఆలోచించాడు, కొత్త నిబంధనలోకి వచ్చేసేటప్పటికి యేసుక్రీస్తు ఏ విధంగా ఆలోచించాడు, దాని తర్వాత పౌలు జీవితంలో, తిమోతి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఆలోచించాడు, ఏ విధంగా నడిపించాడు, అది ఆ సత్యము మనం చూడాలి వాక్యములో. ఆ సత్యము చూడలేదనుకోండి, ఇది మనకున్న డేంజర్ ఏంటంటే పరిచర్య చేస్తున్నాము అనుకుంటాము, ఏదో సంఘం కట్టేస్తున్నాము, ఏదో కొంత మంచి చేస్తున్నాము, ఎక్కడో ఒక దగ్గర మీటింగ్ పెట్టేస్తున్నాము, కానీ మన ఆలోచన అంతా కూడా వేరే వాళ్ళు చేసేది లోక మర్యాదల ప్రకారమే ఆలోచిస్తుంటాము. దేవునిలాగా ఆలోచించట్లేదు. ఆయన మనసు ఇచ్చిన తర్వాత కూడా దేవునిలాగా ఆలోచించకుండా జీవించడం మొదలవుతుంది మన జీవితంలో. కానీ ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ సత్యము చూసి ఆ సత్యములో వెంబడిస్తారని నమ్ముతున్నాను. హల్లెలూయా. చూడండి, రెండో విషయము కేవలము సత్యము చూడడం కాదు, కానీ రెండోది ఏంటంటే నీ హృదయముతో ఆ సత్యాన్ని నమ్మాలి. యు మస్ట్ బిలీవ్ విత్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో ఆ సత్యమును నమ్మాలి. ఆ పూర్ణ హృదయముతో ఆ సత్యముని నువ్వు నమ్మాలి. గమనించండి, దేవుని వాక్యములో ఎప్పుడు కూడా నమ్మకము గురించి రాసినప్పుడు నీ పూర్ణ మనసుతో నమ్మాలి అని ఉండదు. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది నీ మనసుతో నీ మనసుకి సంబంధించినది కాదు. విశ్వాసం అనేది నీ హృదయానికి సంబంధించిన విషయం. చాలాసార్లు విశ్వాసంతో నడవడానికి చాలామంది ఎందుకు కష్టపడతారంటే వాళ్ళు విశ్వాసం అంతా కూడా వాళ్ళ మనసుతో విశ్వాసంలో ఎదగాలనుకుంటారు. విశ్వాసము అనేది నీ మనసుకి సంబంధించినది కాదు, విశ్వాసం అనేది నీ హృదయానికి సంబంధించినది. చూడండి, రక్షణ గురించి ఇప్పుడు చాలాసార్లు మన పరిచర్యలో వచ్చేసేటప్పటికి మనకి విశ్వాసం ఎక్కడుంటుంది, పరిచర్య విస్తరింపబడాలని, లేకపోతే ఇంకా మనం ఏదైతే డబ్బు అవసరత ఉంటుందో మనం విస్తరింపబడడానికి ఆ డబ్బు రావాలని, లేకపోతే ఇంకా అద్భుత కార్యములు జరగాలని, ఇటువంటి వాటికి విశ్వసించడం మొదలు పెడతాము. కానీ చాలాసార్లు విశ్వసించినప్పుడు ఎక్కడి నుంచి విశ్వసిస్తుంటామంటే ప్రయత్నిస్తామంటే మన మనసుతో విశ్వసించడానికి ప్రయత్నిస్తాము. కానీ గమనించండి, మీరు రక్షణలోకి వచ్చినప్పుడు మీకు ఉన్న ప్రతి ప్రశ్నకి జవాబు వచ్చినందుకు మీరు రక్షణలోకి రాలేదు. ఎవరు కూడా అలా రక్షణలోకి రారు. నేను యేసుక్రీస్తుని నమ్మానండి, ఎందుకంటే నాకు ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబు వచ్చేసింది, అందుకనే నేను రక్షణలోకి వచ్చానని ఎవరైనా వచ్చారు? అలాగా రాలేదు. ఎందుకంటే క్రైస్తవులు అయిన తర్వాత కూడా కొన్ని ప్రశ్నలకి మనకు సరైన జవాబులు ఉండకపోవచ్చు, కానీ అయినా మనం ఏమంటాం? యేసుక్రీస్తుని నేను నమ్ముతాను అంటాం. ఎందుకు? మీరు విశ్వాసంలోకి వచ్చింది. క్రైస్తవులుగా ఎలా మార్చబడ్డారు? మీ విశ్వాసము మనసు నుంచి వచ్చిన విశ్వాసము కాదు, మీ హృదయముతో నమ్మారు కాబట్టి.
మీరు హృదయముతో విశ్వసించారు కాబట్టి రక్షణలోకి వచ్చారు. హల్లెలూయా. సో సత్యం ఇప్పుడు ఎప్పుడైతే వాక్యంలో నువ్వు సత్యము చూడడం మొదలు పెడతావో ఒక్కొక్కసారి నీకు అర్థం కానీ ఎలాగయ్యింది, ఎలా జరుగుతుంది అలాగా అసలు ఏ విధంగా సాధ్యమవుతుంది, దేవుడు అసలు ఎలా చేయగలుగుతాడు, అలాగా ఎవరి జీవితంలో చూడలేదు, అసలు ఎలా నమ్మాలి. నీ మనసుకి అర్థం అవ్వకపోవచ్చు కానీ నీ హృదయముతో ఒక చిన్న పిల్లవాడిలాగా నమ్మగలిగితే అప్పుడు ఏమంటాడు, సమస్తము సాధ్యమే అంటాడు. సమస్తము సాధ్యమే అంటాడు. అందుకని ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎలాగ రావాలంటాడు, చిన్న పిల్లల్లాగా రావాలంటాడు. చిన్న పిల్లల వలె. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఎస్పెషల్లీ చిన్నోడు అనుకో, నేను ఏది చెప్పినా నమ్ముతాడు, ఏం చెప్పినా నమ్ముతాడు. ఎందుకు, డాడీ ఏం చెప్పినా జరిగిపోతుంది అనుకుంటాడు, ఏం చెప్పినా నమ్ముతాడు. సో దేవుడు ఏమంటున్నాడు, ఆయన సత్యము చూసినప్పుడు, ఆయన వాక్యం చూసినప్పుడు అలాగెలా జరుగుతుంది, ఇలాగెలా జరుగుతుంది, అలాగైతే చాలా కష్టం కదా, ఇదైతే చాలా కష్టం కదా, అవన్నీ అనవసరం. ఆయన అన్నాడు, నా తండ్రి చూపించాడు, నా తండ్రి జరుగుతుంది అన్నాడు. నా వల్ల జరగదు కానీ నా తండ్రి వల్ల జరుగుతుంది కాబట్టి నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, సత్యము చూడడం మాత్రమే కాదు కానీ రెండో విషయం ఏంటంటే నీ హృదయంతో నమ్మాలి. అందరూ హృదయంతో నమ్మాలి అని, హృదయంతో నమ్మాలి. మూడో విషయం ఏంటంటే హృదయంతో నమ్మడం మాత్రమే కాదు కానీ నీ నోటితో నువ్వు పలకడం మొదలు పెట్టాలి. నీ నోటితో నువ్వు పలకడం మొదలు పెట్టాలి. నీ నోటితో నువ్వు పలకడం మొదలు పెట్టాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొట్టమొదటిగా నువ్వు వాక్యములో ఆ సత్యము చూడాలి. దేవుడు అంటే ఎవరు, ఆయన ద్వారా ఏం చెయ్యగలుగుతాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. అది సత్యము. అది తెలుసుకున్న తర్వాత ఓకే, దేవుడు అనే వాళ్ళు ఎవరో తెలుసుకున్న తర్వాత ఓకే, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. ఆ సత్యము నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరో నీకు తెలియదు అనుకో, నువ్వు లోకములో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము నీ గుర్తింపు అనుకుంటావు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో లోకం ఏం చెప్తుంది, నువ్వు ఒక కాస్ట్ నుంచి వచ్చావు. లోకం ఏం చెప్తుంది, నీకు డిగ్రీ లేదు. లోకం ఏం చెప్తుంది, నీకు అంత సంపాదన లేదు. లోకం ఏం చెప్తుంది, నువ్వు సరి అయిన కుటుంబం నుంచి రాలేదు. లోకం ఏం చెప్తుంది, నీకు పెద్ద ఉద్యోగం లేదు. సో ఇప్పుడు దాని ప్రకారమే అదే నువ్వు సత్యం అనుకున్నావు అనుకో నీ జీవితంలో, నీ గురించి దాని ప్రకారమే నువ్వు ఆలోచిస్తావు. దాని ప్రకారమే నువ్వు ఆలోచించావు అనుకో, దాని ప్రకారమే నువ్వు తీర్మానాలు తీసుకుంటావు నీ జీవితంలో. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం తీస్తావో, కరెక్టే నేను చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, కరెక్టే నేను పెద్ద ఉద్యోగం లేదు, కరెక్టే నాకు పెద్ద డిగ్రీ లేదు, కరెక్టే నాకు పెద్ద సంపాదన లేదు, కానీ ఈ వాక్యం తెలిసినప్పుడు నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. మొట్టమొదటిగా నేను నూతన సృష్టిని అంట, పాతవన్నీ గతించినవి, సమస్తము క్రొత్తగా అయినాయి అంట నా జీవితంలో. సో అంటే నేను ఎటువంటి కుటుంబం నుంచి వచ్చానో నాకు అనవసరం, నాకు ఎంత సంపాదన ఉందో లేదో అది అనవసరం, ఎంత చదువు ఉందో లేదో నాకు అనవసరం, ఏం చేసానో చేయలేదో ఇప్పటివరకు అదంతా అనవసరం. ఇప్పుడు నుంచి మాత్రం నేను ఒక నూతన సృష్టిని. హల్లెలూయా. నూతన సృష్టిని మాత్రమే కాదు కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడంట, దేవుడు నన్ను పిలుచుకున్నాడంట. ఆ సత్యము నువ్వు తెలుసుకున్నావు. దాని తర్వాత ఇంకా నువ్వు బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు ఇంకా సత్యం తెలుసుకుంటావు. నువ్వు నీతి మంతుడుగా మార్చాడంట. హల్లెలూయా. నీతి మంతుడుగా మార్చాడంట. సో లోకం నేను చూసానొచ్చు, చిచి నువ్వేంటి అసలు ఏం చేయలేదు, చిచి నువ్వేంటి ఈ చిన్న కుటుంబం, చిచి నువ్వు ఏంటి, నువ్వు ఎంత పాపం చేసావు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూసినప్పుడు పాపిష్టివాన్ని దేవుడు నిన్ను పిలవట్లేదు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నీతి మంతుడుగా నిన్ను మార్చాను అంటాడు. హల్లెలూయా. 2 కొరింథీయులు 5:21 ఏమంటాడు, పాపము తెలియని వాడిని దేవుడు ఏం చేశాడంట, పాపిగా మార్చాడు. ఎందుకు మార్చాడండి? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయనందు దేవుని నీతి అగునట్లు మార్చాడు యేసుక్రీస్తుని. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు నీ పాపముగా చేశాడంట. ఎవరి కోసం చేశాడండి? మనము నీతిమంతులు కావాలి. ఎవరి కోసం అండి? నా కోసం. పాస్టర్లు చెప్పాలి, ఎవరి కోసం? నా కోసం. మన కోసము ఆయనని పాపంగా చేశాడంట. ఎందుకు? మనం కూడా పాపంలో ఉండడానికా? కాదు, మన గుర్తింపు మార్చడానికి. మన గుర్తింపు మార్చడానికి.
నీతి మంతులుగా మార్చడానికంట. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, నా శక్తి ద్వారా, నా సొంత ప్రయత్నాల ద్వారా నేను నీతిమంతుడిని అవ్వగలుగుతానా? లేదు. సో నేను క్రైస్తవుడిగా అవ్వగానే ఏదైతే నా వలన జరగదో, ఏదైతే నా కృషి వల్ల జరగదో, ఏదైతే నా సంపాదన వల్ల జరగదో, ఏదైతే నా కుటుంబం ద్వారా జరగదో, ఏదైతే నా క్రియల ద్వారా జరగదో, అది ఆయన నా కొరకు చేసి ఇచ్చాడు. ఏ స్థానమైతే నేను పొందుకోలేనో ఆ స్థానాన్ని నాకు ఇచ్చాడు. ఏ గుర్తింపు అయితే నేను పొందుకోలేనో ఆ గుర్తింపు నాకు ఇచ్చాడు. ఏ పిలుపు అయితే నేను పొందుకోలేనో ఆ పిలుపుతో నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అది నా గుర్తింపు, అది నా గుర్తింపు. ఎప్పుడైతే అది నా గుర్తింపు, ఆ సత్యం తెలుసుకుంటానో అది నా హృదయముతో నేను విశ్వసించాలి, నా హృదయముతో నేను నమ్మాలి. అది హృదయంతో నమ్మినప్పుడు హృదయంలో ఉండిపోవడం మాత్రమే కాదు, కానీ హృదయంలో ఆ సత్యము పెరగడం మొదలుపెట్టినప్పుడు దేవుని వాక్యంలో ఉంటుంది, అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. సో కేవలం హృదయంలో ఉంచుకోవడం కాదు, కానీ నోటితో పలకడం మొదలు పెట్టాలి. నోటితో పలకడం మొదలు పెట్టాలి. ప్రావర్బ్స్లో ఉంటుంది, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. జీవము మరణము నాలుక వశము. జీవము మరణము నాలుక వశము అంట. సో నీ నోటి నుంచి ఏం మాట్లాడుతున్నావు? ఓ నా చిన్న పరిచర్య అండి, చిన్న పరిచర్య అండి. ఒక ప్రశ్న, ఎంతమంది, లేకపోతే ఒకసారి ఎంతమంది విన్నారు అలా పాస్టర్లు మాట్లాడడం, నేను చిన్న పరిచర్య అండి అని? చిన్న సేవకునండి. పాస్టర్లు అబద్ధాలు చెప్పొద్దు. విన్నారా, వినలేదా? కొన్నిసార్లు మీరే అలాగ అన్నారా లేదా? అన్నారు. ప్రశ్న, ఎందుకంటాం అది? ఎందుకంటాం? దేవుడే ఇక్కడ ఉన్న వాళ్ళతో ఆనెస్ట్గా అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా దేవుని యొక్క పిలుపు ఉంది అండి అంటున్నారు. ఇక్కడ ఒక్క వ్యక్తి అన్న ఉన్నారా దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఇదిగో ఒక చిన్న పరిచర్యను ఇస్తాను మీకు అని చెప్పిన వాళ్ళు ఒక్కలన్న ఉన్నారా ఇక్కడ? దేవుడు చెప్పాడా మీకు? దేవుడు చెప్పినప్పుడు నువ్వు నీ నోటితో చిన్న పరిచర్యను ఎందుకంటున్నావు? నీ సంఘంలో ఇద్దరే ఉండొచ్చు, చిన్న పరిచర్య అనొద్దు ఎప్పుడు కూడా. వారానికి ఒక్క మీటింగ్కే పిలిచి ఉండొచ్చు, ఇన్విటేషన్ ఉండొచ్చు, ఇవాంజలిస్ట్ అయితే. చిన్న పరిచర్య అనొద్దు ఎప్పుడు కూడా. 5 రూపాయలే వచ్చి ఉండొచ్చు చందాలో, చిన్న పరిచర్య అనొద్దు ఎప్పుడు కూడా. ఎందుకు? అప్పుడు చూడడానికి చిన్నగా ఉండొచ్చు, కానీ ఆయన పిలుపు నీ మీద చిన్నది కాదు. పిలుపు ఎప్పుడు కూడా చిన్నది కాదు. ఆమేన్. చూడండి, చిన్న విషయాలే, కానీ ఇంగ్లీష్ ఒక వర్స్ ఉంటుంది, ఇట్స్ ద లిటిల్ ఫాక్సెస్ దట్ స్పాయిల్ ద వైన్. మరి ద్రాక్ష వనమును గుంట నక్కలు పాడు చేయుచున్నవి. ఇంగ్లీష్లో లిటిల్ ఫాక్సెస్ అని ఉంటుంది, చిన్న గుంట నక్కలు. ఒక్కొక్కసారి ఈ చిన్న విషయాలే. దేవుడు పిలిచినప్పుడు గొప్ప ప్రణాళికతో పిలుస్తాడు మనల్ని, గొప్ప ప్రణాళికతో పిలుస్తాడు. ఆదాంని సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో చిన్న వనముని ఇస్తున్నాను, ఇది ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకో అన్నాడా? లేదు. మల్టిప్లై చేయమన్నాడు, అభివృద్ధి పరచు అన్నాడు. ఎంత అభివృద్ధి పరచాలి? ఈ లోకం అంతా కూడా ఏదైనా వరం అవ్వాలి, అంత అభివృద్ధి పరచు అంటాడు. తర్వాత అబ్రహాంతో మాట్లాడడం మొదలు పెడతాడు. అబ్రహాం, నీకు ఒక చిన్న కుటుంబాన్ని ఇస్తానన్నాడా? అసలు ఎక్కడన్నా చిన్నది ఇస్తానన్నాడా దేవుడు? ఎక్కడన్నా? అసలు బైబిల్ అంతా చదవండి. అసలు చిన్నగా మాట్లాడ్డా ఆయన, చిన్నగా ఆలోచించడా ఆయన, చిన్నగా అసలు చిన్న ఆలోచన అనేదే ఉండదు దేవుడికి.
చిన్న పిలుపు అనేదే ఉండదు వానికి. అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ విధంగా? ఒక ఇల్లు, ఒక కారు, ఒక బైకు, నీ పిల్లల్ని స్కూల్కి పంపించగలుగుతావు. ఏమన్నాడు? నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తానంటే నీ వలన లోకం అంతా ఆశీర్వదించబడాలి అబ్రహాం. నీ ఒక్కడి వలన లోకమంతా ఆశీర్వదించబడాలి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎంతమంది కొరకు వచ్చాడు? అందరి కొరకు వచ్చాడు. లోకానికి వచ్చాడు. చిన్న పరిచర్య చేయడానికి కాదు, ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించడానికి రాలేదు ఆయన. అక్కడ ఉన్న కొంత వేల మంది ఎవరైతే చూశారో ఆయన శిలువ మీద, వాళ్ళని రక్షించడానికి మాత్రమే రాలేదు. వాళ్ళని రక్షించడానికి వచ్చాడు, లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనము దేవునిలాగా ఆలోచించడం మానేస్తామో మన మాటలు కూడా లోకంలాగా మాట్లాడడం మొదలు పెడతాము. చిన్న పరిచర్యను ఎందుకంటాం తెలుసా? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం కాబట్టి. వేరే వాళ్ళతో కంపేర్, ఏం లేదు పాస్టర్ గారు చిన్న, ఇంకొకటి పోనీ ఇది విని ఉంటారు, ఇదే చిన్న కానుక అని ఇచ్చారు ఎవరన్నా మీకు? ఇదైతే అందరూ విన్నారు, పాస్టర్లు కదా వింటారు. విన్నారా లేదా? ఇది చిన్న కానుక పాస్టర్ గారు అని ఇస్తారు. ఎందుకు ఇస్తున్నావు చిన్నదైతే? అమౌంట్ బట్టి కాదు, అమౌంట్ బట్టి కాదు. మన ఆలోచనలో అది ఎంత అంటే దిగిపోయి ఉందంటే ఏది చేసినా చిన్నగానే చేస్తాం మనం. చిన్న పరిచర్య, చిన్న కానుక, అన్నీ మన ఆలోచనలు కూడా చిన్నగే. కానీ మనం ఏ దేవుడిని అయితే నమ్ముతున్నామో ఆయనకి చిన్న అంటేనే ఆయనకి తెలీదు. ఎక్కడైనా చిన్న కానుక కావాలి అన్నాడా దేవుడు? మరి ఎందుకు ఇస్తున్నాను చిన్న కానుక? నువ్వు 5 రూపాయలు ఇస్తున్నా నీకు పెద్ద కానుక అవ్వాలి అది. ఎందుకు? నీకున్న దాంట్లోంచి. కానుక అంటే ఏంటండి? మనకి ఖర్చు అవ్వాలి అది. దేవుని దగ్గరికి ఒక కానుక తీసుకొస్తున్నా అంటే మనకి ఇట్ షుడ్, ద ఆఫరింగ్ దట్ యు బ్రింగ్ అంటు గాడ్ మస్ట్ కాస్ట్ యూ సంథింగ్. నీ కొరకు వెల చెల్లించినట్లుగా ఉండాలి, తెలియాలి నీకు. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కడన్నా మీ జేబు నుంచి పడిపోయినాయి అనుకోండి, ఈరోజు రాత్రి నిద్రపోద్దా మీకు? అయ్యి బాబు ఎక్కడ పోయినాయి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అని ప్రార్థన చేయడం మొదలు పెడతారా? ఎవరన్నా చేయరు. అంటే ఏంటి? 10 రూపాయలకి విలువ లేదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? సో 10 రూపాయలు వేసావనుకో, అది నీ జీవితం నుంచి పోయినా డిఫరెన్స్ లేదు, డిఫరెన్స్ లేదు. అది కానుక కాదు, అది బిచ్చం ఇచ్చినట్టు. రోడ్డు మీద ఎవరన్నా అడుక్కుంటుంటే మనం తీసిస్తారా లేదా? అయ్యి బాబాయ్ అంతెందుకు ఇచ్చానో అంతెందుకు ఇచ్చానో అంతెందుకు ఇచ్చానో లేదు. ఎందుకు ఇస్తామో? అది నీకు ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ లేదు. డొనేషన్ ఇచ్చినట్టు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు, ఒక దైవజనుడికి ఇచ్చినప్పుడు డొనేషన్ కాదు నువ్వు ఇచ్చేది, బిచ్చం కాదు ఇచ్చేది, కానుక ఇస్తున్నావు, విత్తనము విత్తుతున్నావు. అందుకే మా సంఘంలో చెప్తాను, ఎవరైనా అమౌంట్ బట్టి కాదు అస్సలు. గుర్తుపెట్టుకోండి, నేను అమౌంట్స్ గురించి మాట్లాడట్లేదు. 5 రూపాయలు ఇవ్వచ్చు, ఏంటి చిచి ఇదా నాకు అని. నో 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 నో, నేను దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందరికి అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? అమౌంట్ గురించి నేను అనట్లేదు, హృదయం గురించి నేను అంటున్నాను. ఒక దైవజనుడికి ఇస్తున్నావు అంటే ఎందుకు ఇస్తున్నావు? ఒక సంఘానికి ఇస్తున్నావు అంటే ఎందుకు ఇస్తున్నావు? ఒక పరిచర్యకి ఇస్తున్నావు అంటే ఎందుకు ఇస్తున్నావు? జాలిపడి ఇవ్వద్దు.
జాలి పడిపోద్దు, డొనేషన్ ఇస్తున్నట్టు ఇవ్వద్దు. దేవుడు ఆ వ్యక్తి ద్వారా, ఆ సంఘము ద్వారా, ఆ పరిచర్య ద్వారా నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడ్డావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేరేపించాడో విశ్వాసముతో అప్పుడు ఆశీర్వాదకరముగా ఇవ్వు. ఆమేన్. ఆశీర్వాదకరముగా ఉండడానికి, ఆశీర్వాదము పొందుకోవడానికి. హల్లెలూయా. అందుకని అబ్రహాంతో తండ్రి ఏమన్నాడు? ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ, ఐ విల్ కర్స్ దోస్ హూ కర్స్ యూ అన్నాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దైవజనులు. మీకు మీ సంఘంలో అవ్వచ్చు, వేరే వాళ్ళు అయి ఉండొచ్చు. మీకు ఇస్తున్నప్పుడు ఎప్పుడు కూడా జాలితో ఇవ్వకూడదు. మీకు అయ్యో పాస్టర్ గారికి ఏం లేదంట, కొద్దిగా ఇద్దాము, జాలి పడాల్సిన అవసరత లేదు మీకు. అలాగ ఆలోచించొద్దు ఎప్పుడు కూడా. ఒక దైవజనుడు, ఒక దైవజనురాలు అంటే పాపము అనుకోకూడదు. పరిచర్యలోకి వస్తున్నాడంటే పాపం, ఉద్యోగం వదిలిపెట్టేసి పరిచర్యలోకి వెళ్ళాడంట. చిచి, అటువంటి ఆలోచనే ఉండకూడదు. ఉద్యోగం వదిలేసి పరిచర్యలోకి వెళ్ళిపోయాడంట అనుకోవాలి. హల్లెలూయా. ఐటీ ఉద్యోగం వదిలేసి సీఎం అయ్యాడంటే తక్కువ అనుకుంటారా ఎవరన్నా? తక్కువ అనుకుంటారా ఎవరన్నా? మరి ఐటీ ఉద్యోగం వదిలేసి పరిచర్యలోకి వస్తే పాపం పరిచర్యలోకి వెళ్ళిపోయాడంట అని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే పరిచర్య అంటే అంత తక్కువగా ఆలోచిస్తాం కాబట్టి. పరిచర్య అంటే అంత తక్కువగా ఆలోచిస్తాం కాబట్టి. అటువంటి ఆలోచన మనకు ఉంది కాబట్టే కొన్ని వందల సంవత్సరాల క్రితము మిషనరీస్ మన భారతదేశానికి వచ్చారు, వాళ్ళ జీవితాలు ఇచ్చారు, సంఘాలు స్థాపించారు. ఇప్పుడు మనము వాళ్ళ దీవెనలు బట్టి, వాళ్ళు చేసిన కార్యములు బట్టి మనం ఈరోజు క్రైస్తవులుగా ఉన్నాము. కానీ ఇప్పుడు మనకి పరిచర్య అంటే అంత లోకు అయిపోయింది కాబట్టి, అంత తక్కువ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా పరిచర్యలోకి వస్తారు అంటే రావద్దు అనే మాటలు వింటున్నాము. మన ఆలోచన బట్టి నేను తిడుతున్నట్టు అనుకోవద్దండి దయచేసి. నేను జరుగుతున్న విషయాలు బట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు కూడా వాళ్ళ పిల్లలు పరిచర్యలోకి వస్తానంటే వద్దురా, ఆగు, ఫస్ట్ కొద్దిగా సరిగ్గా చదువుకో, ఎక్కడన్నా ఉద్యోగం చేయి అని చెప్తున్నారు. చూడు, ఎక్కడన్నా ఐటీ ఉద్యోగం దొరుకుతుందేమో, చూడు అమెరికా వెళ్ళిపోగలుగుతావేమో, చూడు ఆస్ట్రేలియా వెళ్ళిపోగలుగుతావు. ఆస్ట్రేలియాకి వెళ్ళడంలో తప్పు లేదు, అమెరికాకి వెళ్ళడంలో తప్పు లేదు. దేవుని యొక్క పిలుపుంటే ఎల్లు, స్థాపించు, కష్టపడు. ఆస్ట్రేలియాలో ఎవరు కట్టనటువంటి సంఘాన్ని అక్కడ కట్టు, అక్కడ స్థాపించు. ఆమేన్. అమెరికాకి వెళ్ళు, ఇప్పుడు వరకు లేనటువంటి సంఘం అక్కడ స్థాపించు. అంతేగాని బిచ్చం అడుక్కోవడానికి, అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించుకోవడానికి, పరిచర్య మర్చిపోయి, దేవుని పిలుపు మర్చిపోయి, అక్కడ ఏదో ఉద్యోగంలో కూర్చొని 2 కార్లు పెద్దిల్లు సంపాదించడానికి మాత్రం వెళ్ళొద్దు. ఆ 2 కార్లు పెద్దిల్లు ఇక్కడ కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు నీకు. ఆమేన్, ఆమేన్, గ్లోరీ. పరిచర్య అంటే ఎప్పుడు కూడా తక్కువ అనుకోవద్దు. It is not a sacrifice to serve God. It is an honor to serve God. Amen. దేవుణ్ణి వెంబడించాలంటే దేవుని యొక్క పిలుపుకి జవాబిచ్చి ఆ జీవితం జీవించడం అంటే ఎప్పుడు కూడా ఏదో సాక్రిఫైస్ అంటే త్యాగం అనుకోద్దండి. త్యాగం కాదు అది, ఘనత. ఆమేన్. త్యాగం కాదు. దేవుణ్ణి వెంబడించడము త్యాగము కాదు, బాధ్యత. అటువంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఈ రోజుతో ఆపేసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము దైవజనులు అయ్యుండి, లీడర్స్ అయ్యుండి, నాయకులు అయ్యుండి అటువంటి ఆలోచనతో మనము జీవిస్తుంటే మనల్ని వెంబడించే వాళ్ళందరికీ ఆలోచనలు ఇంకా భయంకరంగా ఉంటాయి. సో ఎవరన్నా నువ్వు దైవజనుడు అయితే ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగొద్దు.
వాళ్ళు ఇస్తే తీసుకోవద్దు అనట్లేదు, కానీ ఎప్పుడు కూడా నీ మీద జాలి పడకూడదు ఎవరు కూడా, జాలి పడకూడదు ఎవరు కూడా, ఆ విధంగా కనిపించొద్దు. ఎంత కష్టంలో వెళ్తున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేయడం ఆ విధంగా మాట్లాడొద్దు వాళ్ళ ముందర. పాస్టర్ అంటే జాలి అనేదే ఉండకూడదు. డొనేషన్ ఆ మైండ్ సెట్ నుంచే బయటకు వచ్చేయాలి. ఎవరైనా ఇస్తే ఇంత ఆశీర్వదించబడ్డారు, నాది ఉన్నదంతా కూడా పాస్టర్కి ఇవ్వాలి, ఎందుకు ఆయన మీద ఉన్నది నా జీవితంలోకి రావాలి. ఆమేన్. జాలితో కాదు. అందుకని అబ్రహాంతో ఏమన్నాడు, అబ్రహాంకి లేనందుకు ఇవ్వడం మొదలు పెట్టలేదు జనం, ఆయనకు ఉన్నది కాబట్టి ఇవ్వడం మొదలుపెట్టారు జనం. ఆమేన్. అందుకని ఏమన్నాడు, ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ, నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని ఆశీర్వదిస్తాను. అది గుర్తించాలి ప్రజలు నిన్ను చూసినప్పుడు. ఆమేన్. ఆయన ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆయన ఆశీర్వదించబడిన వ్యక్తి, దేవుని దైవజనురాలు, దేవుని దైవజనుడు, ఆశీర్వదించబడిన వ్యక్తి అని వాళ్ళు పాకెట్లోంచి తీసి నీకు విత్తనం విత్తాలి. దానివల్ల నీ మీద ఉన్న ఆశీర్వాదము వాళ్ళ మీద కూడా రావాలని. హల్లెలూయా.